హాయ్ ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆలోచించండి. పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరాలంటే శ్రీలంకను కేవలం 65 రన్లతోనో లేదా 13 ఓవర్లలోనో ఓడించాల్సిందే. అవును, ఇంత కఠినమైన షరతు మీదే వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవును ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ నిజంగానే పాకిస్తాన్కు అపూర్వమైన ఉపకారం చేసింది. ఈరోజు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ను ఓడించకపోతే పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ నుంచి పూర్తిగా బయటపడిపోయేది. కానీ ఇంగ్లాండ్ ఆ ఆశను బతికించి పాకిస్తాన్ స్వప్నాన్ని కాపాడేసింది. ఇప్పుడంతా పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. వాళ్లు ఎలాంటి ప్రదర్శనిస్తారో దాన్ని బట్టే సెమీఫైనల్ టికెట్ వస్తుందా లేదా అనేది నిర్ణయమవుతుంది. కానీ ఇందుకు ముందు ఒక్కసారి పాయింట్ల పట్టిక చూద్దాం. అప్పుడు మొత్తం స్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మీరిప్పుడు చూస్తున్నట్టు ఇంగ్లాండ్ వరుసగా 3 మ్యాచుల్లో 3 గెలుపులు సాధించి 6 పాయింట్లతో సెమీఫైనల్కు అర్హత సాధించేసింది. దాని తర్వాత రెండో స్థానంలో ఇప్పటికీ న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్ 3 మ్యాచ్లు ఆడింది. వాటిల్లో 1 గెలిచింది, 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది కాబట్టి 1 పాయింట్ వచ్చింది. మొత్తం 3 పాయింట్లు. వాళ్ల నెట్ రన్ రేట్ +1.90 ఉంది, అంటే సుమారుగా +1.4. ఇక దాని తర్వాత వచ్చేది పాకిస్తాన్. పాకిస్తాన్ 2 మ్యాచ్లు మాత్రమే ఆడింది. 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది కాబట్టి 1 పాయింట్ వచ్చింది, మరొకటి ఓడిపోయింది. కాబట్టి వాళ్ల వద్ద ఇప్పుడు కేవలం 1 పాయింట్ మాత్రమే ఉంది. వాళ్ల నెట్ రన్ రేట్ -0.461, అంటే సుమారుగా -0.5. న్యూజిలాండ్ను అధిగమించాలంటే పాకిస్తాన్కు 0.9 గ్యాప్ అవసరం. ఇప్పుడు ముఖ్యమైన విషయం, పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి శ్రీలంకను 65 రన్ల తేడాతో ఓడించాలి. ఉదాహరణకు, పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 200 రన్లు చేసి శ్రీలంకను 135 రన్లకే ఆపేస్తే అప్పుడు పాకిస్తాన్ సెమీఫైనల్కు అర్హత సాధించేస్తుంది. ఇక పాకిస్తాన్ తర్వాత బ్యాటింగ్ చేసి రన్ చేజ్ చేయాల్సి వస్తే శ్రీలంక ఎంత స్కోర్ చేసినా సరే 150 అయినా, 140 అయినా, 160 అయినా పాకిస్తాన్ ఆ రన్లను 13 ఓవర్లలోనే చేజ్ చేయాలి. ఈ 2 షరతుల్లో ఏదైనా ఒకటి పూర్తి చేస్తేనే పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఇది చాలా సింపుల్ గణితం, కానీ అత్యంత కఠినమైన షరతు. నేను మీకు స్పష్టంగా సులభంగా వివరించాను. పాకిస్తాన్ ఇప్పుడు ఎలా సెమీఫైనల్కు అర్హత సాధించాలో మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఈ షరతులు పూర్తయితే పాకిస్తాన్కు కూడా 3 పాయింట్లే వస్తాయి, న్యూజిలాండ్కు కూడా 3 పాయింట్లే ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ కంటే ముందుంటుంది. అలా పాకిస్తాన్ 2వ స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఇక మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయమేంటి? పాకిస్తాన్ ఈ షరతులు పూర్తి చేస్తుందా లేదా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇలాంటి స్పష్టమైన విశ్లేషణలు తీసుకురాగలం. తదుపరి వీడియోలో కలుద్దాం.